ఇప్పుడు చాలా మంది కూడా విమర్శిస్తూ ఉన్నారు, శంకరాచార్యులు ఏం చేశారు, ఏం చేశారేమిటి, మనలాగా రోడ్డు మీదకి రారు వారు. వారు తపస్సు చేస్తున్నారు కాబట్టే ఆదిశంకర సంప్రదాయంలో ఉన్నటువంటి చతురామ్నాయ పీఠముల వారు తపస్సు చేస్తున్నారు కాబట్టే ఇవాళ మనమందరం బాగుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, వారు తపస్సు ధారపోసారమ్మా ఈ దేవాలయానికి, యంత్రానికి, ప్రాణప్రతిష్టకు సంబంధించినటువంటి దీనికోసం వారు తపస్సు మంత్రశక్తి ధారపోసారు. అది కళ్ళకు కనిపించేది కాదు. కమ్యూనిజం భావాలు కలిగినటువంటి, సెక్యులరిజం భావాలు కలిగినటువంటి దౌర్భాగ్యులకు ఇదేది కూడా కనిపించదు. కాబట్టి దీని వెనక మహనీయుల కృషి దాగి ఉంది, మహానుభావుల యొక్క తపస్సు దాగి ఉంది. కాబట్టి ఎంతో మంది కళ, కోట్లాది మంది, నా చిన్నతనం నుంచి నేను కోరుకుంటున్నా రాముడి యొక్క స్థానం అయోధ్యలో రామాలయం నేను చూడాలి చూడాలి అని. నాబోటి కోట్లాది మంది కోరుకుంటున్నారు. నేను ప్రతిరోజు కూడా జపం చేస్తా, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపం చేసి ఇది రాముడి కోసం ధారపోస్తున్నా. నాలాంటి వాళ్ళు కోట్ల మంది చేస్తున్నారమ్మా. కాబట్టి మేమందరం వీధిలోకి వెళ్ళి పోరాటాలు చేయలేకపోవచ్చు, కానీ కోరుకుంటున్నాం కదమ్మా, ఇది కూడా ఒక మంచిదే. కాబట్టి ఎవరేం చేశారన్నది ఇప్పుడు ఎవ్వరూ చూడకండి. ఇది సమిష్టి కళ, ఇది సమిష్టి కృషి. ఈ దేవాలయ నిర్మాణం అనేటువంటిది కేవలం ప్రభుత్వానిది కాదు. కోట్లాది మంది భారతీయులు రామాలయం కడుతున్నాము అంటే మేమంటే మేము, మేమంటే మేము అని 3000 కోట్లు వచ్చాయమ్మా. జూన్ వరకే 3000 కోట్లు వచ్చాయి. జూన్ తర్వాత లెక్కేమో ఇప్పుడు నాకు తెలియదు. ఆలయ నిర్మాణానికి పట్టేది 1800 కోట్లు. ఇంకొకటి చాలా విశేషాలు ఉన్నాయి దీంట్లో. 3000 కోట్లతో ఏం చేయబోతున్నారో చూడండి. ధర్మ ప్రతిష్టాపన కోసం కావలసిన విధంగా ఇక్కడ ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టట్లే. నోట్ డౌన్. ప్రభుత్వానికి సంబంధం లే, ప్రభుత్వం ఖర్చులు ఏవీ లేవు. ఇది కేవలం ట్రస్ట్ ద్వారా ప్రతి భారతీయుడు, నేను కూడా రామాలయానికి ఇచ్చా, నేను కూడా మా లెక్క కూడా ఉంది రామాలయంలో, ప్రతి భారతీయుడు ఇక్కడ దీనిలో భాగస్వామి. కాబట్టి ఈ దేశంలో మసీదులకు పైసలు ఇస్తారు, చర్చిలకు పైసలు ఇస్తారు, దేవాలయాల సొమ్ము మాత్రం తేరగ్గా వాడుకుంటారమ్మా. కానీ మొన్నటికి మొన్ననమ్మా, నిన్ననే నేను విన్నాను, సినిమా యాక్టర్ ప్రభాస్ 50 కోట్లు ఇచ్చాట అయోధ్యకు. ఎందుకు అంటే భోజనం కోసం, అన్నదానం కోసం. ఏమంటానంటే ప్రభాస్ అదృష్టవంతుడు. ఎందుకంటే సంపాదించడం అందరికీ వస్తుందమ్మా, ఖర్చు పెట్టేవాడే, త్యాగం చేసేవాడే గొప్పవాడు. ఇవాళ ప్రభాస్ చేసిన పని చాలా గొప్ప పని అమ్మా. ప్రభాస్ కు నేను చక్కటి ఆశీర్వచనం ఇస్తున్నాను. ఎందుకంటే అలా చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను. 50 కోట్లు ఇచ్చాడు మహానుభావుడు.